డాగ్ లవర్స్ అండ్ డాగ్ ఫియరర్స్. కుక్క అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, కుక్క అంటే భయం ఉన్నవాళ్ళు. ఈ రీసెంట్ గా సుప్రీంకోర్టు వచ్చిన ఆర్డర్ ప్రకారంగా వీధి కుక్కలను అన్నిటినీ తీసుకొని వెళ్లి షెల్టర్ హోమ్స్ లలో ఇచ్చేయండి, తరలించండి అని చెప్పారు. అది ఆ డిసిషన్ వచ్చిందో లేదో సదక్క చూడు ఎట్లా ఏడుస్తుందో. అసలు ఆమె ఎందుకు ఏడుస్తుందో ఒక్కసారి విందాం. 3 lakhs dogs are going to be relocated or rather killed. Why don't we accept that they're going to just be killed by the end of it? Because it's not possible in the capacity of the government or the local bodies to make shelters that can accommodate that many dogs. Do you need from the government or the local authorities to reduce this number of dogs? Please, in some. నేను ఒక కార్పొరేటర్ గా గెలిచినప్పటి నుంచి నా సరూర్ నగర్ డివిజన్ లోనే సామాన్య ప్రజలు ఎంతో మంది నా ఇంటి ముందు కుక్కలు ఉన్నాయి, వీధులలో కుక్కలు ఉన్నాయి, మేము తిరగలేకపోతున్నాము, నా సొంత ఇంట్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి. మళ్ళీ ఇన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటే డాగ్ లవర్స్ ఏదన్నా ఒక రోజు అన్నేమన్నా అవేర్నెస్ క్రియేట్ చేశారా? ఐ డూ అగ్రీ. యాజ్ అ జిహెచ్ఎంసీ చెప్తే జిహెచ్ఎంసీ ఫెయిల్యూర్ ఇందులో 100% ఉంది. ఒకవేళ వాళ్ళే సమయానికి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చి వాటిని రెగ్యులర్ గా మానిటర్ చేసి ఉంటే ఈ రోజు కుక్కల పాపులేషన్ పెరగకపోయేది. అది వాళ్ళ ఫెయిల్యూర్, జిహెచ్ఎంసీ వాళ్ళది. నేను దాన్ని 100% నేను ఒప్పుకుంటున్నాను, ఖండిస్తున్నాను. కానీ యాజ్ అ డాగ్ లవర్, యాజ్ అన్ ఎన్జిఓ మీరేమి చేశారు? మీరు కనీసం ఒక్క రోజన్నా వీధులలోకి వచ్చి కుక్కలను అంటే భయపడ, అవి సామాన్యవి, అవి మనకు చాలా పెట్స్, అవి చాలా మంచివి మనకి, వాటిని మీరు ప్రేమించండి, వాటిని చూసి మీరు భయపడకండి అని మీరు ఏ రోజన్నా అవేర్నెస్ క్రియేట్ చేశారా? నో, యూ హ్యావ్ పీపుల్ ఫెయిల్డ్ ఇన్ దట్ ఆల్సో. నా సరూర్ నగర్ డివిజన్ లోనే దాదాపుగా 5,000 నుంచి 4,000 కుక్కలు ఉంటాయి. అవి అక్కడక్కడ అటాక్స్ జరుగుతుంటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయాన్ని తీయించడానికి మీరేమన్నా ఎన్జిఓస్ డ్యూటీ చేశారా? ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. నేను ఈ 4.5 సంవత్సరాలలో ఎంతో మంది డ్రైవ్స్ చేశారు. అంటే క్యాన్సర్ డ్రైవ్ అని చెప్పి, లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్ 2K రన్, మళ్ళీ సోషల్ అవేర్నెస్ లాగా ఎన్వైరన్మెంట్ కోసం లేక్ క్లీనింగ్, అలా చాలా ఎన్జిఓస్ చేశాయి. కానీ మీరు ఏ రోజన్నా చేశారా? మీరు చేయలేదు. అది మీ తప్పు కూడా. పబ్లిక్ లో నుంచి కుక్కల మీద భయం తీయాలి అంటే మీ లాంటి ఎన్జిఓస్ బయటికి రావాలి, కుక్కలను ప్రేమించాలి అని చెప్పి మీరు అవేర్నెస్ డ్రైవ్స్ చేయాల్సిందే. ఐఎమ్ ఏ యానిమల్ లవర్, ఐఎమ్ అ ప్యూర్ వెజిటేరియన్. నేను పదే పదే చెప్తూ ఉంటాను. కానీ కొంతమంది ఏమంటారు అంటే ఐఎమ్ ఏ యానిమల్ లవర్ అని అంటారు, మళ్ళా మీట్ తింటారు, మళ్ళీ వేరే యానిమల్స్ కి ఏమన్నా అయినప్పుడు ఒక్కరు కూడా వచ్చి బయటికి మాట్లాడారు. ఇట్ షోస్ యువర్ హిపోక్రసీ వెరీ క్లియర్లీ. రీసెంట్ గా నేను కూడా ఈ పబ్లిక్ లో ఉన్న భయాన్ని, అలాగే డాగ్ లవర్స్ ఈ మొత్తం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారిని కలిసి వీధి కుక్కలను తీసుకుపోయి షెల్టర్ హోమ్స్ కి పంపించండి అని చెప్పాను. ఎందుకు చెప్పాను అని అంటే షెల్టర్ హోమ్స్ కి పంపిస్తే వాటికి రెగ్యులర్ గా ఫీడింగ్ ఉంటుంది, వాటికి వాటర్ దొరుకుతాయి. అవే వీధి కుక్కలు రోడ్ల పైన వదిలేయడం వల్ల వాటికి ఫుడ్ లేక ఏమీ లేక వచ్చేపోయే వాళ్ళ పైన అటాకులు చేస్తున్నాయి. మీరు ఒకసారి మా సరూర్ నగర్ డివిజన్ కి రండి. చెత్త కుప్పలలో ఆ తిండి ఈ తిండి తిని, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ దెమ్? మీరు యూ కాల్ యువర్ సెల్ఫ్ డాగ్ లవర్స్ కదా, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ దెమ్? అదే షెల్టర్ హోమ్స్ లో ప్రాపర్ కేర్ తీసుకుంటే మీరు వీకెండ్స్ లలో సమయానికి ఆ డాగ్ షెల్టర్స్ కి వెళ్ళండి, మంచిగా ఫుడ్ తీసుకొని వెళ్ళండి, వాటికి ఫీడింగ్ చేయండి, యూ స్పెండ్ టైం విత్ దెమ్. అంటే మీరు అంత ఒక ఫ్యామిలీ లాగా ఎంత మంచిగా ఉంటాం అక్కడ. కానీ మీరు దీనికి ఒప్పుకోరు. ఒక్కసారి ఏదన్నా డిసిషన్ రాగానే క్యాండిల్ ర్యాలీలు చేయడము, ఇట్లా సదక్కలాగా ఏడవడము చేసే డిసిషన్ ఎక్కడ వస్తుంది? ఇది మన సమాజం. సమాజంలో కుక్కలు ఎలాగైతే జీవించాలో అలాగే మనుషులు కూడా సురక్షితంగా ఉండాలి. ఈ రెండు కలిసి ఉండాలి అని అంటే మీలాంటి ఎన్జిఓస్ ముందుకు రావాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంతేగాని మీరు ఎన్జిఓస్ మాట్లాడతారు, మళ్ళా మీరేమంటారండి, మీ దాంట్లోనే చాలా మంది ఏదో ఫారెన్ బ్రీడ్ కుక్కలను పెంచుకుంటారు, ఏసీలలో ఫారెన్ ఫుడ్ తెచ్చి వాటిని మాత్రం చాలా మంచిగా ప్యాంపర్ చేస్తారు. అదే వీధి కుక్కలకు మాత్రం తిండి లేకుండా వాటిని వదిలేస్తారు. వాటి కోసం ఏదైనా డిసిషన్ తీసుకుందాము అని అంటే మళ్ళా ఇలా హంగామాలు చేస్తారు. దయచేసి ఇట్స్ రియల్లీ టూ లేట్. ఇప్పటికైనా పెద్ద మనసుతోటి ఆలోచించండి. మన సమాజంలో అందరం సురక్షితంగా ఉండాలి, కుక్కలు కూడా సురక్షితంగా ఉండాలి అని అంటే మీలాంటి ఎన్జిఓస్ బయటికి రండి, ఇక్కడున్న గవర్నమెంట్స్ తో మాట్లాడండి, ఒక ప్రాపర్ డిసిషన్స్ తీసుకొని సిటిజన్స్ కి న్యాయం అయ్యేటట్టుగా ఆలోచించండి.